హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మరమరాల మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి వెల్లుల్లి పేస్ట్ కింద దంచుకుని వేసుకున్నానండి. తర్వాత నేను 2 మూతల దాకా పచ్చెనపప్పు వేసుకున్నానండి. అలా 2 గుప్పల వరకు పల్లీలు వేసుకున్నా. తర్వాత 2 గుప్పెల వరకు మినపప్పు వేసుకున్నా. మీ ఇష్టం, మీరు పప్పులు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకో, అందుకే నేను క్వాంటిటీ మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్నా. మీకు స్పైసీ కావాలంటే ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. మాకు సరిపోతుందండి, నేను బాబు కోసం చేస్తున్నాను. 1 స్పూన్ వచ్చి పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సరిపోతే మళ్ళీ తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ వచ్చి. ఇప్పుడు నేను పప్పులన్నీ ఫ్రై అయ్యేలేవో చెక్ చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ దాకా కారం వేసుకున్నానండి. ఒకసారి అన్నీ కలుపుతున్నాను. పప్పులు మాత్రం చాలా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవుతేనే టేస్ట్ ఉంటుంది. పప్పులు ఫ్రై అవ్వకపోతే అసలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను మరమరాలు మొత్తం వేసుకుంటే తప్పడు పాలాలండి, అందుకని వేసుకుంటున్నాను. ఇది స్నాక్స్ మా బాబు కోసం చేస్తున్నా నేను. అందులో కలపడము ఈజీ ఉంటుందని చెప్పేసి మళ్ళీ బేషన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. వాడు హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి మురి మిక్చర్ చేసి పెట్టమన్నాడని మరమరాల మిక్చర్, అందుకనే చేసిస్తున్నాను. కొంచెం స్పైసీ అడిగాడు, అందుకనే చేశాను. ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే పిల్లలు కాబట్టి ఆ మాత్రం చాలే అనిపించింది, అందుకే వాళ్ళకి తగ్గట్టు నేను యాడ్ చేశానండి. ఇవి స్నాక్స్ కింద పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అది పక్కకు పడేసి స్పూన్ చేతితో కలుపుతున్నానండి. ఇప్పుడు ఒకసారి నోట్లో వేసుకొని టేస్ట్ చేసి చూస్తున్నాను. సాల్ట్ సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.